అన్న ఇక్కడ ఒక రాయి ఉంది. ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది? ఈ రాయి గర్నాల్ అని ఉంది. ఈ రాయిది పేరు గర్నాల్. గర్నాల్. మెడాల్లో వేసుకొని తిరగాలి, లేకపోతే నడవాలి. దీని గురించి నేను ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని అంటాను. మన దగ్గర నాగరాజన అని ఉన్నారు, ఆయన ఏజ్ 66, 65 అన్న 58. ఆయన ఎక్స్పర్ట్ మన దగ్గర, అంటే ఆయన ఎక్స్పర్ట్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే, అవునా? అంటే దీన్ని చూస్తే ఎప్పటి నుంచో పాత దానిలో కనిపిస్తుంది అనేది. మోర్ దెన్ 200 years ఓల్డ్ మన ఫ్యామిలీలో. ఇది ఒకటి, ఇది 200 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. एक बार बताओ ना అన్న 58+ అంట. 50 + 58 years అంట. ఎంత ఉంటుంది వెయిట్? 42 and change. 42 కిలోల దాన్ని రాయిని మెడలేసుకొని తిరుగుతారా? దాంతో పాటు ఇంకా సంతుల ముఖ్య కూడా పట్టుకుంటారు. యాభై 58 సంవత్సరాలు కూడా అన్న ఇంత 45 కిలోల రాయిని లేపుతుండంటే మామూలు విషయం కాదు. దీంతో పాటు మళ్ళీ సంతులన 2 డంబుల్స్ లాంటి చేతిలో పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారండి. ఇందాక చూసినామన్నా 58 సంవత్సరాలు అంట. ఆ 45 కిలోల రాయిని మెడలేసుకొని అటు ఇటు అంత చాలా ఈజీగా తిరిగిండు. అన్నని అడిగి తెలుసుకుందాం అసలు. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు నాగరాజ్. నాగరాజ్. ఎంతన్నా మీ వయసు ఎంత? 58. 58 yearsలో కూడా అంటే చాలా ఈజీగా అంత పెద్ద రాయిని మీరు వేసుకొని. అది చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దానికి. అది ఎవరు పడితే వాళ్ళు వేసుకొని తిరిగితే అది సెట్ కాదు. దానికి కొంచెం ప్రాక్టీస్ ఉంటే చేయొచ్చు. అంటే అది ఎంతనా 45 kgs ఉంటుందా? 42.5. 42.5 kgs, ఆల్మోస్ట్ 43. ఏమేమి లాభాలు ఉంటాయన్న దాంట్లో? మెయిన్ థింగ్ వచ్చేసి బద్ధకం పోతుంది. నీకేంటంటే మన వెన్నుపూస ఏదైతే ఉంటుందో అది చాలా డెవలప్ అవుతుంది. ప్లస్ నీకు యాక్టివ్నెస్ వస్తుంది, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ మెడలు, షోల్డర్స్ సర్టన్ ఏజ్ వచ్చినాక బెండ్ అయిపోతుంది. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మన ఏదైతే బాడీ పోస్చర్ ఉందో యాక్యురేట్గా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే జనరల్గా ఎక్కువసేపు సిస్టమ్స్ మీద కూర్చోవడం వల్ల బాడీ పోస్చర్ కంటిన్యూస్గా కూర్చొని యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది. దానివల్ల మళ్ళీ ఇది బద్ధకం వచ్చేసి లేజినెస్ వచ్చేస్తుంది. కొంచెం ఒక గంట కష్టపడితే విల్ బి హెల్దీ. రాయితో పాటు చేతులు ఇంకో 2 డంబుల్స్ పట్టుకున్నారు. అవి ఏమంటారు అన్న వీటిని? ముఖ్య. అవి ఎంత ఉంటాయినా? అది దాదాపు 15 kg దాకా. 15 kg. అదో 15 kg, ఇదో 42, దగ్గర 60. మీరు అసలు మిమ్మల్ని చూస్తుంటేనే మీరు ఒక 40-45 సంవత్సరాలు మిమ్మల్ని రాగానే ఇక్కడ చూడంగా. ఇది ఏంటంటే మెయిన్ ఈ అభ్యాసాలు చేయడం వల్ల అంటే నీకు ఏజ్ బయట తెలుస్తలేదు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటాయి. ఎవ్రీవన్ వుడ్ బి హెల్దీ. ఖచ్చితంగా చేస్తారు. అది కంపల్సరీ చేస్తాను నేను. వేరే ఏం చేసినా చెప్పినా ఖచ్చితంగా కంపల్సరీ ఒట్టి అది ఒక రౌండ్ వేసుకునే పోతాను నేను. అది వేయకపోతే నాకు ఆ రోజు ఏదో అనీజీ ఫీలింగ్. అంటే మీ ఈక్వల్ ఒక 60 కిలోల బరువు, మీరు ఒక 70 ఉండొచ్చు. 60 కిలోల బరువు చాలా ఈజీగా మోస్తూ అటు ఇటు ఒక 2 రౌండ్లు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ ఈవెన్ యూ ఆల్సో కెన్ గెట్ పర్ఫెక్ట్. అంటే అట్లా బరువు మోస్తున్నట్టు కూడా అనిపించాలన్న చూస్తుంటే. ఒక మనిషి వెయిట్ వేసుకొని తిరుగుతున్నట్టే ఉంది. అది దగ్గర 60 కిలోలు అంటే ఆల్మోస్ట్.